భారతదేశ మార్కెట్లోకి బజాజ్ కంపెనీ వాళ్ళు మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అయితే లాంచ్ చేశారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ కంపెనీ నుండి అత్యధిక రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటుగా వీళ్ళు ఆఫర్ చేసిన హై రేంజ్ స్కూటర్లో తక్కువ ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో బజాజ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ పేరు బజాజ్ చేతక్ బ్లూ 3202 వేరియంట్ అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చి 1,15,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసామని చెప్తున్నారు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్తో బజాజ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఇదివరకు బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ రేంజ్తో ఆఫర్ చేసిన స్కూటర్ మోడల్స్తో పోల్చుకున్నట్లయితే దాదాపుగా 14,000 రూపాయలు తక్కువ ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. బజాజ్ కంపెనీ నుండి ఆఫర్ చేస్తున్న హై రేంజ్ విత్ లో కాస్ట్ స్కూటర్ అనమాట ఇది. ఇక ఒకసారి మన బజాజ్ చేతక్ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బజాజ్ చేతక్ ఎవరైతే ప్రీవియస్గా స్కూటర్ చూసారో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేమ్ అదే డిజైన్ అనమాట. మీకు ఎటువంటి మార్పులు అయితే గమనించరు. బట్ కొత్తగా బటన్స్ ఆప్షన్లో కానీ కింద గ్లో బాక్స్ డీటెయిల్స్లో కొంచెం మార్పులు యాడ్ అవుతాయి, కానీ మిగిలినన్ని కూడా ప్రీవియస్గా డిజైన్, అవుటర్ డిజైన్ అంతా కూడా సేమ్ మెటల్ బాడీతో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లభిస్తుంది అనమాట. మోటార్ కెపాసిటీ కూడా సేమ్ అనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 3.9 కిలోవాట్ రేటెడ్ పవర్, పీక్ పవర్ 4.2 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇందులో స్టాండర్డ్ వేరియంట్, టెక్ ప్యాక్ వేరియంట్ రెండు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అంటే వీళ్ళు సాఫ్ట్వేర్తో దీన్ని కంట్రోల్ చేస్తారు. వాస్తవానికి సేమ్ అదే ఉంటుంది, బట్ మీరు డబ్బులు అడిషనల్గా పే చేస్తే దాన్ని అన్లాక్ చేస్తారు. సో బేసిక్ వేరియంట్తో వచ్చే ఫీచర్స్ ఏంటంటే 63 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎకో మోడ్ లభిస్తుంది, కలర్ ఎల్సిడి డిస్ప్లే లభిస్తుంది అనమాట. ఇవి బేసిక్గా వచ్చే ఫీచర్స్. మీకు కనుక ఎడిషనల్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక టెక్ ప్యాక్ తీసుకోవాలి. టెక్ ప్యాక్ తీసుకుంటే కనుక టాప్ స్పీడ్ అనేది 73 కిలోమీటర్ల వరకు కూడా అన్లాక్ చేస్తారు. దాంతోపాటుగా మోడ్స్ వచ్చి ఎకో మోడ్, అలానే మనకి స్పోర్ట్స్ మోడ్ అన్లాక్ చేస్తారు. దాంతోపాటుగా రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, హిల్ హోల్డ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇక దానికి అడిషనల్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అంటే టెక్ ప్యాక్ వేరియంట్కి వచ్చి స్క్రీన్ మారుతుంది అనమాట. కలర్ డిస్ప్లేతో పాటుగా టీఎఫ్టీ కలర్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తారు. దాంతోపాటుగా యాప్ కనెక్టివిటీ ఫుల్ యాక్సెస్ వస్తుంది అనమాట. స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసరికి లిమిటెడ్ యాక్సెస్ వస్తుంది. అంటే దాన్ని ఇంకా డీటెయిల్గా అయితే మెన్షన్ చేయలేదు, కానీ అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు స్టాండర్డ్ వేరియంట్లో. ఇక కలర్స్ చూసుకున్నట్లయితే వైట్, బ్లాక్, బ్లూ కలర్స్లో అయితే స్టాండర్డ్ వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. గ్రే కలర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. అంటే వైట్, బ్లాక్, బ్లూతో పాటుకి గ్రే కలర్ వచ్చి మనకి టెక్ ప్యాక్ వేరియంట్తో పాటు టెక్ ప్యాక్ వేరియంట్ తీసుకుంటే ఇంకొక అడిషనల్ కలర్ ఉంటుంది. ఇన్ కేసు కావాలంటే గ్రే కలర్ కావాలనుకుంటే కనుక టెక్ ప్యాక్ వేరియంట్లోనే అందుబాటులో ఉంటుంది. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బజాజ్ కంపెనీ వాళ్ళు 3201 స్పెషల్ ఎడిషన్ వెర్షన్ని ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేశారు కొన్ని వారాల క్రితం. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ సుమారుగా 1,29,000 రూపాయలకి అయితే ఆఫర్ చేశారు. దాంతో పోల్చుకున్నట్లయితే సేమ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ కొత్తగా తీసుకొచ్చిన 3202 వేరియంట్ కాస్ట్ వచ్చి 14,000 రూపాయలు తగ్గుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ కన్నా ఇప్పుడు తీసుకొచ్చిన బజాజ్ చేతక్ 3202 వేరియంట్ రేంజ్ ఎక్కువగా ఉంది. ప్రీమియం వేరియంట్లో వచ్చి 123 కిలోమీటర్ రేంజ్ వస్తుంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన 3202 వేరియంట్లో వచ్చి 136 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్. ప్రీమియంలోను ఇందులోనే సేమ్ బ్యాటరీ ప్యాక్, బట్ ఇందులో రేంజ్ ఎక్కువ. దీనికి కూడా ఒక కారణం చెప్పారు బజాజ్ కంపెనీ వాళ్ళు. వీళ్ళ సెల్స్ అనేవి అప్గ్రేడ్ చేశారని చెప్తున్నారు ఈ 3202 వేరియంట్లో. సో సేమ్ కెపాసిటీలో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్కి అలానే 3202 స్కూటర్కి కూడా ప్రైస్ డిఫరెన్స్ దాదాపుగా 23,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. 24,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. బట్ రేంజ్ వచ్చేసరికి ఇదే ఎక్కువ రేంజ్ వస్తుంది. ఈవెన్ ఫీచర్స్ కూడా మనకి పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు. వీళ్ళు మల్టీ కలర్ ఆప్షన్ చేతక్లో ఉంది కొన్ని చెప్తున్నారు, కానీ నిజానికి ఇది కూడా ఒక రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ వేరియంట్ చూసి ఏదో రకంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేలాగా ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని గురించి చెప్పుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఇందులో కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు 1,15,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఏదైతే చెప్పారో అది ఎక్స్చేంజ్ ఆఫర్తో వచ్చే డిస్కౌంట్ అని చెప్తున్నారు. సో 1,23,000 రూపాయలు యాక్చువల్గా ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది వెబ్సైట్లో చూపిస్తున్నారు. మీరు కనుక ఎక్స్చేంజ్ చేస్తే 8,000 తగ్గుతుందని, దానివల్ల 1,15,000 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ అయితే ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే బజాజ్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే 2,000 రూపాయలు పెట్టి ప్రీ బుకింగ్ చేసుకోవాలి. బట్ కొన్ని వారాల్లో ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత మేబీ అప్పుడు 1,15,000 రూపాయలకి ఏమన్నా బ్యాంక్ ఆఫర్ కింద ఏమైనా పెడతారనేది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ రాలేదు, కానీ ప్రజెంట్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన వరకు మాత్రం 1,23,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్టే. బట్ ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఆర్టికల్స్ కానీ పిఆర్ కంటెంట్ అంతా కూడా 1,15,000 రూపాయలు అనేది అయితే ఉంది. బట్ అది ఎక్స్చేంజ్ వల్ల
1,15,000 రూపాయలని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇదే బజాజ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన లాంగ్ రేంజ్ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతానుకైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కమ్యూనిటీ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కమ్యూనిటీ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.